పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. భారీ విస్ఫోటనంతో క్వెట్టా నగరం దద్దరిల్లింది. పాక్ సైనికుల్ని తరలిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ పేలుడు 23 మంది మృతి చెందగా 53 మందికి పైగా గాయాలయ్యాయి. రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు జరగడంతో పలు రైళ్లు నిలిపివేశారు. క్వెట్టా రైల్వే స్టేషన్ చమాన్ గేట్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. పేలుడు తీవ్రతకు పలు రైళ్లు దెబ్బతిన్నాయి. పలు బోగీలు ట్రాక్ నుంచి పక్కకు పడిపోయాయి. సమీపంలోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో వేర్పాటువాదులకు పాక్ మిలిటరీకి మధ్య కాల్పులు జరిగాయి. బలుచ్ వేర్పాటువాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, భారీ పేలుడు సంభవించింది. దాదాపు భారీ విస్ఫోటనంతో దద్దరిల్లినటువంటి క్వెట్టా నగరము దాదాపు పాకిస్తాన్ సైనికులను తరలిస్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ లక్ష్యంగా చేసుకునే ఆత్మాహుతి దాడి జరిగినటువంటిది. ఇందులో దాదాపు అంటే సైనికులను ఒక స్థావరం నుంచి మరొక స్థావరానికి తరలించేటటువంటి రైలుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 23 మంది మృతి చెందారు. 53 మందికి పైగా కూడా గాయాలైనట్లు రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు సందర్భంలో అక్కడ ఉండేటటువంటి కొంతమంది ప్రజలు అనుకోవచ్చు, అక్కడ నిల్చున్నటువంటి ప్రయాణికులు కూడా చాలా మంది చెల్లా చెదరైనటువంటిది. కానీ అధికారికంగా ఇంకా కొంత సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. దాదాపు ఈ క్వెట్టా రైల్వే స్టేషన్ అన్నటువంటిది చమన్ గేట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు ఇలాంటి ఘటనలు మనము పాకిస్తాన్ కి సంబంధించినది తరచూ దాదాపు ప్రతిరోజు కూడా అటు బెలూచిస్తాన్ కి ఇటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అంతర్గతంగా పోరు, ఆత్మాహుతి దాడులు, తర్వాత ఏదైతే బోర్డర్ లో జరిగేటటువంటి దాడులు దాదాపు ఒక 2 నెలల నుంచి ఎప్పుడైతే ఇరాన్ అమెరికా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా పాకిస్తాన్ తర్వాత ఇటు బెలూచిస్తాన్ కి సంబంధించినటువంటి వర్గపోరు కూడా మరింత ఉధృతమైనటువంటిది. అందులో మరొక వైపు ఈ విధంగా ఆత్మాహుతి దాడి చేసింది కూడా మేమే అంటూ కూడా ఇటు బెలూచిస్తాన్ కి సంబంధించినటువంటిది ఫిదాయి ఆత్మాహుతి, అంటే ఫిదాయి మీన్స్ వారి యొక్క లాంగ్వేజ్ లో ఆత్మాహుతి దాడి అని అర్థము. దీనికి మేమే బాధ్యత వహిస్తామంటూ కూడా బలూచి లిబరేషన్ ఆర్మీ కూడా ప్రకటించినటువంటిది. దాదాపు ఈ ఘటనలో సంఖ్య మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటిది హుటాహుటిన అంబులెన్స్ ల మోతతో ఈ ప్రాంతం అంతా కూడా చెల్లాచెదరైనటువంటి శరీరాలతోటి అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా రక్తసిక్తమైనటువంటిది అని చెప్పవచ్చు. దాదాపు దీనికి సంబంధించినటువంటిది ఆత్మాహుతి దాడి మాత్రము అక్కడ ఉండేటటువంటి మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇందులో మరణించారు అన్నటువంటి వార్తలు వస్తుంది. కానీ ట్రాక్ పక్కన పడి ఉన్నటువంటి చెల్లాచెదరైనటువంటి కొన్ని బోగీలు కూడా అంటే ఇది ఎక్స్ప్రెస్ రైలు, ఇందులో దాదాపు ఒక 2 బోగీలు కూడా బాగా తీవ్రంగా కూడా నష్టపోయాయి. అంటే తీవ్రంగా ధ్వంసమైనటువంటివి చెల్లాచెదరైనటువంటి బోగీలతో కొంత ఆ ప్రాంతం అంతటి కూడా దాదాపు 1 కిలోమీటర్ మేర కూడా ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా పోలీసులు చుట్టుముట్టారు. దీనికి సంబంధించినటువంటిది బాధ్యుల మేమే అంటూ కూడా బెలూచి లిబరేషన్ ఆర్మీ కూడా ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ కళ.